మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చేరవచ్చిన నా సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభవందనాలు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు, దేవుని ప్రజలకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సంఘమునకు, సంఘములో ఉన్న పరిశుద్ధులకు, రక్షణ పొందిన వారికి దైవ సేవకుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మరలా మీరు దాసత్వంలోకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మరలా మీరు మనుషులకు దాసులు కావద్దు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, బాప్తిసం తీసుకున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, రక్షణ పొందిన ప్రతి సహోదరుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము విలువ పెట్టి కొనబడిన వారము. ప్రభు నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. కొనేటప్పుడు విలువనిచ్చి కొన్నాడు, మూల్యము చెల్లించి కొన్నాడు. ఆయన ఊరికే కొనలేదు. నిన్ను నన్ను ఆయన కొనడానికి ప్రభు ఖర్చు చేశాడు. ఈ సంగతులు దైవ సేవకుడైన పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, ఎథెన్సులో, గ్రీకు దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, ఈజిప్టు దేశంలో పాతకాలంలో మనుషులను కొనుక్కునేవాళ్ళు. పశువులను సంతలో పెట్టి అమ్మినట్టుగా బానిసలను అమ్మేవాళ్ళు. డబ్బు చెల్లించి అలాగా బానిసలను తీసుకొని వెళ్ళేవాళ్ళు. కొనుక్కున్న యజమాని ఏది చెబితే ఆ పని చేయాలి. ఈ బానిస, దాసుడు అనుట కంటే బానిస అన్నది కరెక్ట్ అయిన అర్థం. ఆ రోజుల్లో ఆ సంగతి కళ్ళారా చూశాడు దైవ సేవకుడు. గ్రీకు దేశంలో, ఈజిప్టు దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ప్రజలను పశువుల వలె అమ్మేవాళ్ళు, పశువుల వలె సంత మార్కెట్లో కొనేవాళ్ళు. ఆ కొనబడిన మనిషి ఎంతో కొంత వెల చెల్లించి కొనుక్కుంటాడు. యజమాని ఇంటికి వచ్చినప్పటి నుండి ఏ పని చేస్తే, ఏమి చెబితే ఆ పని చేయాలి, ఏ పని చెబితే ఆ పని చేయాలి, ఏది ఇస్తే అది తినాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి. దీన్ని బానిసత్వం అంటారు.
దాసోహం అంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రీతిగానే బైబిల్లో యోసేపు కూడా అమ్మబడినప్పుడు దాసత్వం చేశాడు, బానిసగా బ్రతికాడు. పోతిఫరు కొనుక్కొని తీసుకొని వెళ్ళినప్పుడు ఎలా చెబితే అలా చేయాల్సి వచ్చింది. ఇలాగ బైబిల్లో చాలామంది మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు క్రింద బానిసలుగా జీవించారు. పగలంతా పని చేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వాళ్లకు కూలి ఉండేది కాదు, 1-2 పూట్ల మాత్రమే భోజనం పెట్టేవాళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మరలా దాసులు కావద్దు అంటే దాని అర్థం ఇంతకుముందు మనం ఎవరికో దాసులుగా బ్రతికామనే కదా. అవునా? మీరు మరలా దాసులు కావద్దు. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను, నీవు మరలా దాసుడవై బతకొద్దు. నా కుమార్తె, నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను, నువ్వు మరలా దాసురాలుగా జీవించొద్దు. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మనం ఎవరికో ఎప్పుడో బానిసలుగా దాసులుగా బ్రతికాం, అక్కడి నుండి ప్రభు కొనుక్కున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త, ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు దాసురాలై ఉన్నారు. ఇంతకుముందు మనము మన జీవితంలో అందరము బానిసలుగానే జీవించాం. అవునా? ఇంతకుముందు నీవు బానిసగా బ్రతికావు. ఎవరికి బానిసవు? పాపానికి బానిసవు. అప్పుడు ఎవరు నీ యజమాని? పాపము నీ యజమాని. పాపము ఎట్టు చెబితే అటు బ్రతికావు. సినిమాకు వెళ్ళమంటే సినిమా హాల్కి వెళ్ళావు, సారా కొట్టుకు వెళ్ళమంటే సారా కొట్టుకు వెళ్ళావు, పాపము చేయమంటే పాపం చేసావు, దొంగతనం చేయమంటే దొంగతనం చేసావు, అబద్ధం ఆడంటే అబద్ధం ఆడావు. పాపము నీ మీద అప్పుడు రాజుగా ఉండి, యజమానిగా ఉండి నిన్ను బానిసను చేసింది. దేవుని వాక్యం రాయబడి ఉంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఎవరు లేరా? ఇంతకుముందు మన జీవితంలో లేదా? ఇంతకు ముందుకు నువ్వు ఏ పాపం చేశావో ఆ పాపానికి నువ్వు దాసుడవై దాసురాలవై జీవించావు. ఇంతకు ముందుకు ఏ పాపంలో నువ్వు ఉన్నావో ఆ పాపము క్రింద నువ్వు బానిసగా జీవించావు. అలాంటి నీ జీవితాన్ని దేవుని వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. వాళ్ళు అంటున్నారు, కొందరు యూదులు అంటున్నారు, యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడని ప్రభు చెబుతూ ఉంటే యూదులు అంటారు, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా లేమే, మేము అబ్రహాము సంతానం. అంటే దాని అర్థం ఏంటి? మేము కూడా విశ్వాసులమే, మాకు అబ్రహాము మాకు తెలుసు, మేము అబ్రహాము సంతానము, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, మేమెవరికి బానిసలుగా దాసులుగా జీవించాం. యేసు ప్రభు చెప్తున్నది ఒకటి, వీరు అర్థం చేసుకునేది ఒకటి.
వీళ్ళేమనుకుంటున్నారు, ఎవరింట్లో మేము పని చేయలేదు, పాకి పని చేయలేదు, పనికి వాళ్ళ పని చేయలేదు, ఎవరి కింద ఇంటి పని, వంట పని, పొలం పని చేసి బానిసలుగా లేము, మా పని మేమే చేసుకొని బ్రతికాం అని వీళ్ళు అంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, అది కాదు నాయనా, దాసుడవు దాసురాలు అంటే ఒకటి కింద పని చేయటం కాదు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఏ పాపము కింద నువ్వు జీవించావో, ఎన్ని సంవత్సరాలు జీవించావో అక్కడ నువ్వు దాసుడవై దాసురాలువై మ్రగ్గిపోయావు. కానీ ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకసారి బైబిల్ తెరవండి. మారుస్తారా? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్దాం ప్రైజ్ ద లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము లాంటి క్షయమైన వస్తువుల చేత కాదు కానీ, మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేతను, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విడుదల పొందారు. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్పండి ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చెప్పండి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. ఏమిచ్చి కొనుక్కున్నాడు? బంగారం ఇచ్చి కొనలేదు, వెండి ఇచ్చి కొనలేదు, డబ్బిచ్చి కొనలేదు. అవన్నీ పాడైపోయేటివి, క్షయమైపోయేటివి. యేసు ప్రభు ఏమిచ్చి కొన్నాడు? ఇంకా డిస్టర్బ్ చేయద్దు, బాగుంది. యేసు ప్రభు ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన స్వరక్తమును ధారపోసి నిన్ను కొనుక్కున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి జ్ఞాపకం చేసుకోవాలి, మీరు మారు మనసు పొందిన వారైతే, బాప్తిసం తీసుకున్న వారైతే, మీ జీవితంలో యేసు ప్రభు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ గొప్ప కార్యం ఏమిటనగా, ఆయన వెండి బంగారములనిచ్చి నిన్ను కొనలేదు, అంతకంటే అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, ఏ పాపము లేని ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దాసుడుగా ఉండకూడదని, నువ్వు దాసురాలుగా ఉండకూడదని, నువ్వు బానిసగా ఉండకూడదని, బానిసగా నువ్వు జీవించకూడదని యేసు ప్రభు నిన్ను, పాపము కింద నలిగిపోతున్న నిన్ను, ఆ పాపము నుండి నిన్ను విడిపించడానికి ఆయన వెల కట్టాడు. ఏమిటి ఆ వెల? పాపము నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రాణం పెట్టాలి, ఒక వ్యక్తి మరణించాలి, రక్తము ధారపోయాలి. యేసు ప్రభు రక్తము ధారపోసి మరణించి ప్రాణం పెట్టి నిన్ను విడుదల చేశాడు. చప్పట్లు కొట్టి స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి చెప్పండి ప్రైజ్ ద లార్డ్.
మరొకసారి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఎందుకు నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, విలువ పెట్టి కొనబడిన దాను అంటే యేసయ్య పరిశుద్ధ రక్తము నీ కొరకు ధారపోసాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, బంగారు కంటే విలువైనది, వెండి కంటే విలువైనది, డబ్బు కంటే విలువైనది, పొలము కంటే విలువైనది, ధనము కంటే విలువైనది యేసు ప్రభు రక్తము. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం రాయబడి ఉంది, ఆయన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి. ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి. ఆయన నిష్కలంకమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి. ఆయనే నిన్ను విమోచించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. నీ కొరకు అయినా ఖర్చు అయిపోయాడు, నీ కొరకైనా మూల్యము చెల్లించాడు, నీ కొరకైనా ఖర్చు పెట్టాడు. ఏం ఖర్చు పెట్టాడు? పొలాన్ని కాదు, ధనాన్ని కాదు, వెండిని కాదు, బంగారుని కాదు, ఆయన మాంసమునే, శరీరమునే ఖర్చు పెట్టాడు. ఆయన శరీరములో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నీ కొరకే ధారపోసాడు. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీకు విలువ వచ్చింది. ఏమొచ్చింది? బానిసవైన నీకు ఇప్పుడు విలువ వచ్చింది. బానిసైన నాకు ఇప్పుడు విలువ వచ్చింది. ఈ విలువ నాకు ప్రభు ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరు చెల్లించలేనిది చెల్లించి విలువనిచ్చాడు. ఒక దేశంలో ఓ సందర్భంలో 10 సంవత్సరాల అమ్మాయిని బానిసగా కొంటున్నారు. కొందరు 50 లక్షలు ఇస్తామన్నారు, కొందరు ₹1,00,00,000 ఇస్తామన్నారు, కొందరు 5 కోట్లు ఇస్తామన్నారు. ఒక ఆయన 200 కోట్లు ఇస్తాను అన్నాడు. మారు మాట్లాడకుండా 10 సంవత్సరాల ఆ అమ్మాయిని ఆ 200 కోట్లు ఇచ్చే వ్యక్తి చేతిలో పెట్టారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎంతో భయపడుతూ ఉంది, వణుకుతూ ఉంది. అంతకుముందుకు 10 సంవత్సరాలు క్రితము ఇంకొక చోట బానిసగా బ్రతికింది. యథావిధిగా అలాగనే ప్రతిరోజు లేచి పని చేయటానికి వెళ్తుంది, ఇల్లు శుభ్రం చేయటానికి వెళ్తుంది, వంట చేయటానికి వెళ్తుంది. ఆ యజమాని లేచి ఆ 10 సంవత్సరాల పాపను చూసి, చేతిలో ఉన్న పాత్రలన్నీ పక్కన పెట్టమ్మా, ఎందుకు ఇల్లు శుభ్రం చేయటానికి వెళ్తున్నావు, వంట చేయడానికి వెళ్తున్నావు? వంట చేయటానికి కాదు, ఇల్లు శుభ్రం చేయటానికి కాదు, పని చేయటానికి కాదు నిన్ను కొన్నది నేను. ఎందుకయ్యా? నేను నీ బానిస. నాకు 200 కోట్లు ఖర్చు పెట్టి నన్ను కొన్నావు. ఏమి చూసి కొన్నావయ్యా? ఎందుకయ్యా అంత డబ్బు ఖర్చు పెట్టావు? ఈ ప్రపంచంలో నాకు ఎవరు ఇంత విలువ ఇవ్వలేదయ్యా. ఇంత విలువ పెట్టి ఎవరు కొంటారయ్యా? నా వాళ్ళే నన్ను కాదనుకొని సంత మార్కెట్లో అమ్మేశారే. ఎందుకయ్యా నాకు ఇంత ఖర్చు పెట్టావు? నేను నిన్ను కొన్నది బానిసగా కాదు, నా కుమార్తెగా నిన్ను కొన్నాను. ప్రైజ్ ద లార్డ్. వచ్చి ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లు పెట్టి కాళ్ళ మీద పడింది. మళ్ళీ ఆయన అన్నాడు, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, ఇక్కడ ఉండాలా. నా పాదాల మీద కాదు నువ్వు ఉండవలసింది, నా భుజాల మీద ఉండాలి, నా రొమ్ముల మీద ఉండాలి.
నేను 200 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు నిన్ను కొన్నానంటే ఎవరు తీసుకొని వెళ్ళినా నిన్ను బానిసగానే చేస్తారని, ఇక నువ్వు బానిస బ్రతకకూడదని, నిన్ను స్వతంత్రాన్ని చేయాలని ఇంత విలువ పెట్టి నిన్ను కొన్నాను. ఇక నువ్వు దాసురాలివి కాదు. ఈ ఆస్తి నీదే, ఈ ఇల్లు నీదే, ఈ ఐశ్వర్యము నీదే, ఇదంతా నీదే. నాకు ఎవరు లేరు, నువ్వు తప్ప ఎవరు లేరు. సర్వస్వం నీవే. నీకోసమే ఈ అంతఃపురాన్ని, రాజకోటను దిగి నీ దగ్గరికి వచ్చాను. ఒక మనిషి తన రాజరికాన్ని, కోటను దిగి కిందికి వచ్చి ఒక అమ్మాయికి విలువ పెట్టి కొంటే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజు. ప్రైజ్ ది లార్డ్. రాజులకు రాజైన యేసు ప్రభు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభు, దేవాతి దేవుడైన యేసయ్య నీ కొరకు పరలోకమైన రాజకోటను విడిచి దిగి పాపంలో, శాపంలో, పనికి మాలిన జీవితంలో బానిసగా మ్రగ్గుతున్న నీ కొరకు ఆయన దిగి వచ్చి సిలువలో 3 మేకల మధ్యలో నిలబడి రక్తదానము చేసి, ప్రాణదానము చేసి, ఆయన శరీరమునే నీ కొరకు ఖర్చు చేసి నిన్ను కొన్నాడు. ఆయన మరలా నువ్వు బానిసగా బ్రతకడానికి కాదు, మరలా నువ్వు దాసురాలుగా జీవించడానికి కాదు. ఇంతకు ముందుకు ఏ పాపములో ఉన్నావో మరలా పాపములను జీవించడానికి కాదు. యేసయ్య నిన్ను కొన్నది, విలువ పెట్టి కొన్నది, రక్తము దారి పోసింది నీ బానిసత్వం నుంచి విడిపించడానికే. ఇప్పుడు ఆ రాజకోట నీది, ఇప్పుడు ఆ పట్టణము నీది, ఆ రాజరికము నీది. నిన్ను దేవుడు దాసునిగా, దాసురాలుగా చూడట్లేదు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టుకొని ఉన్నాను. అందుకే క్రైస్తవుడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు విలువ కలిగిన వాడు, విలువ కలిగిన బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అర్థమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎలా బ్రతకాలి? క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? విలువ కలిగిన బ్రతకాలి. క్రైస్తవుడు ఎవరు? విశ్వాసి ఎవరు? యేసు ప్రభు రక్తములో కడగబడిన ప్రతి సహోదరుడు, సహోదరు ఎలా బ్రతకాలి? విలువగా బ్రతకాలి. నీవు లేఖనంలో చాలా చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. నేను నిన్ను విమోచించి ఉన్నాను. 2వ భాగం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కొనుక్కున్నారు నిన్ను? చెప్పండి, 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 నోటి నిండా చెప్పండి. ఎవరు కొన్నారు నిన్ను? యేసయ్య కొన్నాడు. మరి ఎవరి సొత్తు నువ్వు? చెప్పండి, ఎవరి సొత్తు? నోటి నిండా చెప్పండి, ఎవరి సొత్తు? అది కథ. నిన్ను ఎవరు కొన్నారో నువ్వు వాళ్లకు సొంతం. సొత్తులు బాగా జాగ్రత్తగా పెట్టుకుంటారా? ఎక్కడంటే ఎక్కడ పడేస్తారా? ఎంత భద్రంగా ఎత్తి పెట్టుకుంటారో సొత్తులు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఎంత విలువగా చూసుకుంటారో, ఎంత ఘనతగా చూసుకుంటారో. యేసయ్య కూడా నిన్ను అలాగే చూసుకుంటున్నాడు. నువ్వు ఆయన సొత్తు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎటు పడితే అటు వెళ్ళకూడదు, ఎలాగున ఒకలాగున బ్రతకాలని అలా బ్రతకకూడదు. ఇప్పుడు ఎవరు నువ్వు? ఎవరికి సంబంధము? నువ్వు ప్రభుకు సంబంధము. ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. ఇక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకకూడదు, నీకు నచ్చినట్టు నువ్వు జీవించకూడదు. ఎవరైతే నిన్ను కొన్నారో ఆయనకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి, ఆయనకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకొక మాట చెప్తాను కలిపి. ఆయన కొనడం మాత్రమే కాదు, సిలువలో నిన్ను కన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు, ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు ఎలాగ రక్తమును కోల్పోయి మరణపు అంచులకు వెళ్తుందో, వేదన ప్రసవేదన పడుతుందో, అలాగునే నిన్ను ఆయన కనడానికి సిలువలో 3 మేకుల మధ్యలో ఒక స్త్రీ వలె ప్రసవేదన పడి రక్తమంతా కోల్పోయి రక్తసిక్తమైపోయి స్త్రీ అయిన మరణ పంచులకెళ్ళి వెనుకొస్తుందేమో కానీ ఆయన నిన్ను కనడానికి మరణించి తిరిగి లేచాడు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రతి ఒక్కరు స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, చెప్పండి ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నిన్ను సిలువలో కన్నాడు, యేసు ప్రభు సిలువలో నిన్ను కొన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకున్న ప్రతి సహోదరుడు, బాప్తిసం తీసుకున్న ప్రతి సహోదరి ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన అనుభవం నీకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలంటే విలువగలిగిన కుమారునిగా, విలువగలిగిన కుమార్తెగా నువ్వు జీవించాలి. ఆయన నిన్ను విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధమైన బలలో చేయవేయటానికి ముందుగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. చివరిగా మీతో ఒక మాట, ఒకవేళ నువ్వు విలువగలిగిన వాడవై, విలువగలిగిన దానవై జీవిస్తున్నట్లయితే నీ ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. అలాగున కాకుండా మరలా నువ్వు మనుషులకు దాసుడవై, లోకానికి దాసురాలువై, పాపానికి దాసుడవై, దాసురాలువై బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ విలువను నువ్వే పోగొట్టుకుంటావు. మనుషులకు దాసుడవై బ్రతుకుతున్నావా? డబ్బుకు దాసుడవై బ్రతుకుతున్నావా? లోకానికి దాసుడవై, దాసురాలువై జీవిస్తున్నావా? లోక ఆశలకు లొంగిపోతున్నావా? నీ విలువను నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటావు. చాలామంది అంటారు, సంఘంలో మాకు విలువే లేదని. ఎవరు పోగొట్టారు నీ విలువ? నువ్వు పోగొట్టుకున్నావు. విలువలేని పని చేసింది నువ్వు, విలువను పోగొట్టుకుంది నువ్వు. ప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, మీకు విలువైన జీవితాన్ని ఇచ్చాను. మరలా మీరు ఎందుకు బానిసత్వంలోకి వెళ్తున్నారు? మరలా ఎందుకు నువ్వు మనుషులకు దాసుడు అవుతున్నావు? మరలా ఎందుకు నువ్వు డబ్బుకు దాసుడు అవుతున్నావు? ఎలా దాసుడు అవుతావు? ఆదివారం రోజు 200 శాలరీ, 200 కూలి వస్తుందంటే ప్రార్థన పక్కన పెట్టి నువ్వు పనికి వెళ్తున్నావంటే నువ్వు డబ్బుకు దాసుడు అయ్యావని అర్థం, దాసురాలు అయ్యావని అర్థం. నీ ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చారంటే, పెళ్ళి పడిందంటే, పండగ జరుగుతుందంటే, బర్త్డే అంటే, ప్రార్థన ఆదివారం ప్రభుదినం పరిశుద్ధుల మధ్యలో ఉండవలసిన నీవు ఆదివారం సంఘములో ఉండకుండా, పరిశుద్ధుల మధ్యలో ఉండకుండా, ఫంక్షన్లో, పండగలో, అకేషన్లో ఉన్నావంటే నువ్వు మనుషులకు దాసుడవయ్యావని అర్థం.
మనుషులకు మీరు దాసులు కావద్దు, లోకానికి మీరు దాసులు కావద్దు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు ప్రభు యొక్క బలలో చేయి వేయటానికి వీలు లేదు. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. మీరు ప్రభు బలలో చేయి వేయాలి అంటే నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, నువ్వు ఎక్కడ బానిసగా బ్రతకలేదని చెప్పాలి. పక్కన వాళ్ళు కాదు, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు కాదు. నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, నువ్వు ఏ పాపములో లేవని చెప్పాలి, ఎక్కడ నువ్వు లొంగడం లేదని చెప్పాలి, ఎక్కడ నువ్వు దాసురాలివి కాదని నీ మనస్సాక్షి నీకు చెప్పాలి. అలాగైతే మీరు బలలో చేయి వేయండి. మీరు మనుషులకు దాసులు కాకూడదని నేను విలువ పెట్టి నేను కొన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన కుమారుడవు కుమార్తెవైతే మిమ్మల్ని మీరు పరిశీలించుకొని విలువైన క్రైస్తవునిగా ప్రభు బలలో చేయవేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. మోకరించండి, ప్రార్థనలో ఆరాధనలో ఏకీభవించండి.